ఏబు ఏ కాలము మనిషి అండి? సుమారుగా అబ్రహాము గారి సమయములో ఉన్న వ్యక్తి. ధర్మశాస్త్రము లేదు, దేవుని యొక్క మాటలు ఏమీ లేవు. ఆయన ఏ యుగములో జీవించాడంటే మనస్సాక్షి యుగములో జీవించాడు. మనస్సాక్షి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. మనలో ఉన్న మనస్సాక్షి ఎవరిచ్చారు? దేవుడు మనకిచ్చాడు. ఆ మనస్సాక్షి మనకు బోధిస్తున్నప్పుడు ఏమీ దేవుని యొక్క మాటలు లిఖితపూర్వకముగా లేవు. ఏ యాజకుడు లేడు, ఎవరు చెప్పేవారు లేరు. అయినా తనలో ఉన్న మనస్సాక్షి ప్రకారము మరి దేవుడు ఉన్నాడు. సృష్టి ఆయన సృజించాడు, అందులోంచి నేనొచ్చాను, నాలో మనస్సాక్షి ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. మంచి ఏంటో చెడేంటో, యథార్థమేంటో యథార్థం కానిదేంటో, నీతేంటో నీతి కానిదేంటో అన్ని గ్రహిస్తూ ఆయన నీతిమంతుడుగా యథార్థవంతుడుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు.